చిన్న గ్రామంలో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు 17 గంటలు పొలంలో కష్టపడతాడు. రోజుకు ఒక పూట ఆహారం కోసం కష్టపడేవాడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఫ్యూచర్ లో లక్షల కోట్ల విలువైన కార్ కంపెనీకి ఓనర్ గా మారాడని నమ్మగలరా? ఇది హ్యుండై సంస్థ. ఫౌండర్ అయిన చాంగ్ జూ యంగ్ యొక్క స్టోరీ. చాప్టర్ 1. చాంగ్ జూ యంగ్ 1915 లో కొరియాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. అతనికి స్కూల్ టీచర్ అవ్వాలని కోరిక. కానీ అతని కుటుంబం ఫినాన్షియల్ సిచ్యువేషన్ అంతగా ఉండకపోవడంతో అతను ఎక్కువ చదువుకోలేకపోయాడు. చిన్నప్పటి నుండి అతను తన కుటుంబంతో కలిసి పొలాల్లో పని చేయాల్సి వచ్చింది. కానీ అంత కష్టపడి పని చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు తినడానికి తిండి దొరికేది కాదు. వేసుకోవడానికి బట్టలు మరియు మెడికల్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. చాంగ్ చాలా సార్లు కట్టెలు అమ్మడానికి వేరే నగరానికి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ అతను చూసింది ఏంటంటే అక్కడ ప్రజలకు తినడానికి సరిపడా ఆహారం మరియు బట్టలు ఉన్నాయని, అది కూడా ఏమాత్రం పగలు రాత్రి కష్టపడకుండా ఉన్నారని చూశాడు. ఇది చూసి అతనికి చాలా బాధేసింది. అతను తనకొక మంచి లైఫ్ కావాలని కోరుకున్నాడు. ఒక రోజు అతను న్యూస్ పేపర్ లో సమీప నగరంలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ సైట్ కి పని చేయడానికి లేబర్ల అవసరం అనే వార్త చదివాడు. ఈ వార్త అతనిలో ఏదో ఒకటి చేయాలనే కుతూహలం ఏర్పడింది. 1932లో 16 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు చాంగ్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను తన ఇంటి నుంచి నగరానికి పారిపోవాలని అనుకున్నాడు. ఒక రాత్రి చాంగ్ తన స్నేహితుడితో కలిసి సిటీకి బయలుదేరాడు. అతను సుమారు 160 కిలోమీటర్స్ నడిచి కోవన్ నగరానికి చేరుకున్నాడు. అక్కడ కన్స్ట్రక్షన్ లేబర్ గా పని చేయడం స్టార్ట్ చేశాడు. అది కూడా తక్కువ సాలరీకి కష్టమైన పనిని చేసేవాడు. కానీ చాంగ్ సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే తన జీవితంలో మొదటిసారిగా తను ఇండిపెండెంట్ గా సంపాదించగలిగాడు. ఇలా 2 నెలలు గడిచాయి. కానీ చివరికి చాంగ్ ని అతని తండ్రి పొలం పని చేయడానికని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అతని కుటుంబం అతన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. కానీ చాంగ్ మాత్రం సంతోషంగా లేడు. ఈ 2 నెలల్లో చాంగ్ లో కన్స్ట్రక్షన్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ పట్ల ఒక ప్యాషన్ ఏర్పడింది. అలాగే తను పొలాలలో పని చేస్తూ పేదరికాన్ని వదలలేడని అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన మరో 2 సార్లు తప్పించుకోవాలని ప్రయత్నించారు. కానీ ప్రతిసారి ఆయన్ని ఆయన నాన్న తిరిగి ఇంటికి తీసుకొని వచ్చారు. చివరిగా 1934లో 18 సంవత్సరాల వయసులో ఆయన 4వసారి ఎస్కేప్ అటెంప్ట్ చేశాడు. ఈసారి ఎవరు ఆయన్ని ఆపలేదు. ఆయన నేటి సౌత్ కొరియాకు క్యాపిటల్ అయిన సియోల్ కి చేరాడు. అక్కడ ఆయనకు దొరికిన పనులన్నిటినీ చేశాడు. మొదట ఒక కన్స్ట్రక్షన్ లేబర్ గా, తర్వాత ఫ్యాక్టరీ వర్కర్ గా, చివరిగా బోక్యాంగ్ రైస్ స్టోర్ లో డెలివరీ బాయ్ గా ఉద్యోగం దొరికింది. ఓనర్లు మరియు కస్టమర్లు అతని పనితీరుతో ఎంతలా మెచ్చుకుంటున్నారంటే 6 నెలలలోనే అతని స్టోర్ మేనేజర్ అయ్యాడు. తర్వాత చాంగ్ స్టోర్ పెరుగుదలకు చాలా కష్టపడ్డాడు. 1937లో స్టోర్ ఓనర్ తీవ్ర అనారోగ్యంకి గురయ్యాడు మరియు ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. చాంగ్ కష్టపడి పని చేయడంతో ఆయన స్టోర్ బాధ్యతల్ని చాంగ్ కి అప్పగించాడు. 22 సంవత్సరాల వయసులో చాంగ్ ఎంప్లాయ్ నుండి బిజినెస్ ఓనర్ గా మారాడు. తర్వాత 2 సంవత్సరాల్లో చాంగ్ మరింత కష్టపడి మార్కెట్ లో నమ్మకాన్ని అండ్ రెప్యుటేషన్ ని నిర్మించుకున్నాడు. ఇది అతనికి వ్యాపారం పెరగడానికి సహాయపడింది. అన్ని బాగానే జరుగుతున్నాయి కానీ అప్పుడే ఒక ట్రాజెడీ జరిగింది. అదే వరల్డ్ వార్ 2. జపాన్ కొరియాను పాలించింది. యుద్ధ సమయంలో తమ సైన్యానికి సరిపడా బియ్యం అవసరమని జపాన్ భావించింది. కాబట్టి కొరియాలోని అన్ని రైస్ షాప్లను మరియు చాంగ్ యొక్క రైస్ షాప్ ని కూడా ఆక్రమించుకున్నారు. అతను కష్టపడి సంపాదించినది ఒక్కసారిగా నాశనం అయింది. చాంగ్ చాలా నిరాశ పడిపోయాడు. కానీ అతని ఓటమిని అంగీకరించలేదు. సెకండ్ చాప్టర్. స్టార్టింగ్ హ్యుండై. నేను చేస్తున్న పని పట్ల నా మనసు మరియు ఆత్మను నిజంగా పెడితే నేను తప్పకుండా సక్సెస్ అవుతా అనే ఆలోచనతో అతడు జపాన్ ప్రభుత్వం కంట్రోల్ చేయలేని బిజినెస్ ని సెట్ చేయడం స్టార్ట్ చేశాడు. చాలా త్వరగా అతని కార్ రిపేర్ బిజినెస్ పై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. 1940లో అతను 3000 ఓన్ లోన్ తీసుకుని ఒక ఆడో సర్వీస్ గ్యారేజ్ స్టార్ట్ చేశాడు. కానీ అతని దరిద్రం ఎలా ఉందంటే గ్యారేజ్ ఓపెన్ చేసిన 1 మంత్ లోనే గ్యారేజ్ ఖాళీ బూడిద అయిపోయింది. చాంగ్ యొక్క పరిస్థితి చాలా కష్టంగా మారింది. అతనికి తన లోన్ చెల్లించాలి మరియు కస్టమర్స్ కి నష్టపరిహారం ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. ఒక సాధారణ వ్యక్తి అలాంటి సిచ్యువేషన్స్ లో తన ఓటమిని ఒప్పుకునేవాడు. కానీ ఎప్పుడు లాగానే చాంగ్ సమస్యను ఎదుర్కొన్నాడు. అతను మళ్ళీ 3500 ఓన్ లోన్ తీసుకుని మరింత మెరుగైన గ్యారేజ్ నిర్మించాడు. చాంగ్ కు కస్టమర్లకు ఉన్న పెద్ద సమస్య కార్ల రిపేర్లు చేయడానికి ఎంత సమయం పడుతుందో అర్థమైంది. అందుకే స్పీడ్ ని ఆయన మెయిన్ ఫోకస్ గా చేసుకున్నాడు. అతని కాంపిటీటర్లు కొన్ని రిపేర్లకు 20 రోజులు పడితే చాంగ్ యొక్క గ్యారేజ్ వాటిని 5 డేస్ లో పూర్తి చేసేస్తుంది. అతని గ్యారేజ్ ఎంతలా సక్సెస్ అయిందంటే నెక్స్ట్ 3 ఇయర్స్ లో 1943 వరకు అతని ఉద్యోగుల సంఖ్య 80కి పెరిగింది. ఈ టైంలో చాంగ్ తన అన్ని లోన్స్ ని క్లియర్ చేసి తన కుటుంబాన్ని సియోల్ లో సెటిల్ చేసుకున్నాడు. వ్యాపారం వేగంగా పెరుగుతుంది. కానీ అప్పుడే మరో డిజాస్టర్ వచ్చింది. జపాన్ కు 2వ ప్రపంచ
యుద్ధానికి సంబంధించిన ఎక్విప్మెంట్లను తయారు చేయాల్సి వచ్చింది. అందుకే జపాన్ చెంగ్ గ్యారేజ్ ఓనర్షిప్ తీసుకుని లోకల్ స్టీల్ ప్లాంట్ తో మెర్జ్ చేయబడింది. మళ్ళీ అతని వ్యాపారం అతనికి దూరం అయింది. చెంగ్ మళ్ళీ మామూలు స్థాయికి తిరిగి వచ్చాడు. అతను తన కుటుంబంతో కలిసి తిరిగి తన గ్రామానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. కానీ ఈసారి అతను 50,000 ఓన్ సేవ్ చేశారు అండ్ అతను మళ్ళీ రీస్టార్ట్ చేయగలను అనే నమ్మకంతో ఉన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ పాలన కూడా కొరియాలో ముగిసింది. కొరియాలో నార్థర్న్ ఏరియా సోవియట్ యూనియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. సౌత్రన్ కొరియాలో అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఆ రెండు దేశాలు కలిసి రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ కు ఎగనెస్ట్ గా యుద్ధం చేశారు. అందుకే కొరియా నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియాగా డివైడ్ చేయబడింది. చెంగ్ 1946 లో సియోల్ కి మళ్ళీ తిరిగి వచ్చి తన కార్ రిపేర్ బిజినెస్ ని మళ్ళీ స్టార్ట్ చేశారు. వ్యాపారం పాతదే కానీ ఈసారి పేరు కొత్తది, హ్యుండై ఆటో సర్వీస్. హ్యుండై అంటే మోడ్రన్ అనే అర్థం. కార్ రిపేర్ బిజినెస్ బాగా సాగుతుంది. అప్పుడే చెంగ్ అమెరికా తన సైనిక బలాల కోసం బిల్డింగ్స్ డీకన్స్ట్రక్ట్ చేస్తుందని గుర్తించాడు. ఆయన అప్పుడే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఒక పెద్ద ఆపర్చునిటీని వెతుక్కున్నారు. తనకి కన్స్ట్రక్షన్ లో ఎక్కువ అనుభవం లేదు, కానీ గతంలో కూలీగా పనిచేసినప్పటి నుండి కన్స్ట్రక్షన్ పట్ల అతనికి ఉన్న ఉత్సాహం మాత్రం అలాగే ఉంది. అందుకే 1947 లో 30 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు అతను హ్యుండై సివిల్ వర్క్స్ కంపెనీని స్థాపించాడు మరియు కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. స్టార్టింగ్ లో అతనికి ఎన్నో చిన్న ప్రాజెక్ట్స్ వచ్చాయి, కానీ 1915 లో అతని కంపెనీ మేజర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది అతని మెయిన్ బిజినెస్ గా మారింది. అంతా బాగా సాగుతున్నప్పటికీ కథలో ఇంకొక మలుపు వచ్చింది. జూన్ 1915 లో నార్త్ కొరియా సౌత్ కొరియాపై దాడి చేసింది. నార్త్ కొరియా సైన్యం సియోల్ కి చాలా దగ్గరగా ఉంది. అందుకే చెంగ్ తన మొత్తం సేవింగ్స్ తీసుకుని పుసాన్ కు పారిపోయాడు. అటువంటి పెద్ద క్రైసిస్ తర్వాత కూడా చెంగ్ చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఆ సమయంలో అమెరికా సైన్యం నార్త్ కొరియాతో కలిసి సౌత్ కొరియా సైన్యంతో పోరాడుతుంది. వారికి టెంట్స్, వేర్ హౌసెస్ మరియు ఆర్మీ హౌసెస్ అవసరం వచ్చింది. అమెరికన్స్ కు డబ్బుకు ఎలాంటి లోటు లేదని చెంగ్ గమనించాడు. వారికి కేవలం నమ్మకమైన మరియు టైం కి డెలివరీ కావాలి. చెంగ్ అది వారికి అందించాడు. అతను మళ్ళీ చిన్న టీమ్ తో ప్రారంభించి కెన్ డూ అనే మోటోని అప్లై చేశాడు. ప్రైస్ మంచిగా ఇస్తే వారు ఎలాంటి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తనకి అనేక సమస్యలు మరియు నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది, కానీ ఒక్కసారి తను మాట ఇచ్చాక మధ్యలో ఏ ప్రాజెక్ట్ ని కూడా వదల్లేదు. ఈ నమ్మకంతో అతను అమెరికన్లతో బలమైన రిలేషన్షిప్ ను డెవలప్ చేసుకున్నాడు. వార్ 1952 లో ముగిసింది, కానీ చెంగ్ అమెరికా నుండి కాంట్రాక్ట్స్ పొందడం కొనసాగించాడు. తర్వాత దేశాన్ని రీబిల్డ్ చేయడానికి సౌత్ కొరియా గవర్నమెంట్ ఫాస్ట్ గా బ్రిడ్జెస్, డ్యామ్స్ అండ్ రోడ్స్ నిర్మించడం ప్రారంభించింది. ఇందులో హ్యుండై ప్రధాన పాత్ర పోషించింది మరియు వ్యాపారంలో విపరీతమైన అభివృద్ధిని సాధించింది. సౌత్ కొరియాలో అతిపెద్ద డ్యామ్ సుయాంగ్ డ్యామ్, ఎంతో ముఖ్యమైన ఎక్స్ప్రెస్ వే అయిన కింగ్బు ఎక్స్ప్రెస్ వే హ్యుండై తయారు చేసింది. చాప్టర్ 3. 1916 లో చెంగ్ ఎర్లీ తన 50కి చేరుకున్నప్పుడు ఆయన ఒక సక్సెస్ఫుల్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ గా ఉన్నాడు, కానీ తను దాంతో సాటిస్ఫై అవ్వలేదు. చెంగ్ ఇప్పటికే వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించాడు. ఇప్పుడు ఆ రోడ్ల మీద నడిచే కార్లు తయారు చేసేందుకు సమయం వచ్చింది. 1967 లో చెంగ్ హ్యుండై మోటార్ కంపెనీని స్థాపించాడు. 1968 లో ఫోర్డ్ తో డీల్ కుదుర్చుకున్నాడు. ఇందులో అతను కోటిన కార్లను అసెంబుల్ చేయబోతున్నాడు. ఈ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ 2 ఏళ్లు సక్సెస్ఫుల్ గా నడిచింది. దాని తర్వాత 2 కంపెనీల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఫోర్డ్ హ్యుండై స్వంతగా కార్లు తయారు చేయడం ఇష్టపడలేదు. అందుకే 1973 లో చాంగ్ ఆ పార్ట్నర్షిప్ ని వదిలేశాడు. ఆ తర్వాత కొత్త పార్ట్నర్స్ ను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను జనరల్ మోటార్స్ మరియు వాక్స్ వేగన్స్ తో తమ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కోసం డీల్స్ చేసేందుకు ప్రయత్నించాడు, కానీ అందరూ రిజెక్ట్ చేశారు. చివరికి అదే సంవత్సరంలో వారు జపాన్ కు చెందిన మిట్సుబిషి మోటార్స్ తో పార్ట్నర్షిప్ చేసుకున్నారు. మిట్సుబిషి హ్యుండైకి తన కార్ మేకింగ్ టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ డీల్ కి తోడుగా హ్యుండై తన స్వంత కార్లను సేల్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అప్పుడే సౌత్ కొరియా ప్రభుత్వం సిటిజన్ కార్లు తయారు చేయడానికి ఆటోమొబైల్ కంపెనీలకి ఆదేశం ఇచ్చింది. అఫోర్డబుల్ ప్రైస్ లో ఉండి నమ్మకమైన మరియు పూర్తిగా సౌత్ కొరియాలో తయారైన పార్ట్స్ ను మాత్రమే ఉపయోగించే కార్లు కావాలని గవర్నమెంట్ ఆదేశించింది. 1976 లో చెంగ్ ఒక కొత్త ప్లాంట్ ని స్థాపించాడు మరియు హ్యుండై సౌత్ కొరియాలోనే ఫస్ట్ ఎవర్ మాస్ ప్రొడ్యూస్ కార్ అయిన హ్యుండై పోనీని ప్రొడ్యూస్ చేసింది. ఈ కార్ అందుబాటు ధరలో ఉండటంతో సౌత్ కొరియాలో చాలా సక్సెస్ఫుల్ అయింది. దాంతో హ్యుండై 60% మార్కెట్ షేర్ పొందింది. ఇది సౌత్ కొరియాలోనే అతిపెద్ద కార్ కంపెనీగా మారింది. కానీ ఒక సమస్య ఉంది. మొత్తం సౌత్ కొరియాలో కార్ మార్కెట్ కేవలం 30,000 కార్స్ మాత్రమే. అది ప్రాఫిటబుల్ ఉండడం కోసం సరిపోదు. హ్యుండై పోనీ సౌత్ కొరియాలో విజయవంతంగా ఉన్నప్పటికీ ఓవర్సీస్ మార్కెట్ లో అతిపెద్ద
ఫెయిల్యూర్ గా నిలిచింది. కార్ క్వాలిటీ బాలేదు, ఎండలో పెయింట్ కలర్ మాసిపోయేది మరియు దానిలో తరచూ మెకానికల్ ఇష్యూస్ వచ్చేవి. ఈ కారణాల వల్ల హ్యూండై మోటార్ కంపెనీ గత 7 సంవత్సరాలుగా నష్టాల్లో ఉంది. చంగ్ కు వెంటనే కంపెనీని మూసేయాలని ప్రజలు సూచించారు. కానీ చంగ్ యొక్క నిర్ణయం అందరినీ షాక్ లో పెట్టింది. మూసివేయడం కాకుండా 3 lakhs కార్లను యాన్యువల్ గా ఉత్పత్తి చేసే కొత్త కార్ ఫ్యాక్టరీని నిర్మించాలనుకున్నాడు. కంపెనీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోలేకపోయింది. 30,000 కార్ మార్కెట్స్ లో ఎవరు 3 lakhs కార్స్ ను కొనుక్కుంటారు? కానీ చంగ్ కి సమాధానం తెలుసు. సౌత్ కొరియా ఎకనామీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరము వేలాది మంది ఎకనామికల్ ఎంపవర్డ్ అవుతున్నారు. దీని అర్థం రాబోయే సంవత్సరాలలో కార్లకు డిమాండ్ వేగంగా పెరగబోతుంది. అదే విధంగా హ్యూండై కొత్త కార్లను దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. ఈ ఫ్యాక్టరీ 1980లో కట్టబడింది. 1982లో హ్యూండై పోనీ 2 ను అనేక మేజర్ ఇంప్రూవ్మెంట్స్ తో ప్రారంభించింది. ఈ కార్ సౌత్ కొరియాలో మాత్రమే కాదు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు కెనడాకి కూడా సక్సెస్ఫుల్ గా ఎక్స్పోర్ట్ అయింది. వచ్చే కొన్ని సంవత్సరాలలో హ్యూండై 4 lakhs కార్లను సేల్ చేసి ప్రాఫిట్ పొందింది. హ్యూండై ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి కార్ కంపెనీగా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ప్రపంచంలోనే అత్యంత టఫెస్ట్ మరియు పెద్ద కార్ మార్కెట్ అయిన యునైటెడ్ స్టేట్స్ ని ఇంకా క్రాక్ చేయాల్సి ఉంది. అంతర్జాతీయంగా యునైటెడ్ స్టేట్స్ లో సక్సెస్ఫుల్ అవ్వడం ముఖ్యమైంది, ఎందుకంటే అది మంచి కార్ కంపెనీ నుండి మేజర్ కార్ కంపెనీగా మారడానికి అవసరం. హ్యూండై యునైటెడ్ స్టేట్స్ మార్కెట్ ను స్టడీ చేయడంతో జపనీస్ అప్పటికే కాంపాక్ట్ కార్ సెగ్మెంట్ క్యాప్చర్ చేసుకుందని అర్థం చేసుకున్నాడు. అమెరికాలో ఇప్పటికీ గట్టి పోటీ ఉంది, అందుకే హ్యూండై సబ్ కాంపాక్ట్ కార్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుంది. అక్కడ పోటీ వర్చువల్లీ జీరో. అదే విధంగా హ్యూండై అమెరికాలో పెద్ద మొత్తంలో సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ ఉందని గమనించాడు. వారు తమ కొత్త హ్యూండై ఎక్సెల్ ని సెకండ్ హ్యాండ్ కార్ ధరలో అందించారు, అది కూడా 5 సంవత్సరాల వారంటీతో. ఈ స్ట్రాటజీ అమెరికా కార్ మార్కెట్ ని కదిలించింది. సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్న వారు వెంటనే హ్యూండై ఎక్సెల్ వైపు మళ్లారు. 1986 లో హ్యూండై అమెరికాలో సుమారు 1,70,000 ఎక్సెల్స్ ని అమ్మింది. 1987 లో సుమారు 2,60,000 కార్లను అమ్మారు. ఆ సంవత్సరాల్లో హ్యూండై అమెరికాలోని టాప్ సెల్లింగ్ ఇంపోర్టెడ్ కార్ అయింది. ఆ టైంలో మరే ఇతర కార్ల కంపెనీ అమెరికా మార్కెట్ లో ఇంత సక్సెస్ ని చూడలేదు. అందువల్ల హ్యూండై ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద కార్ల కంపెనీగా స్థిరపడింది. ఆ ఇయర్ లో 72 years ఏజ్ ఉన్న చంగ్ హ్యూండై నుండి రిటైర్ అయ్యారు మరియు హానరరీ చైర్మన్ టైటిల్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన సోదరులు మరియు కొడుకులు కంపెనీని నిర్వహించి అదే డిటర్మినేషన్ తో కంపెనీని నడిపించారు. ఈ రోజు హ్యూండై ప్రపంచంలో 3వ అత్యంత పెద్ద కార్ కంపెనీ. 2022వ సంవత్సరంలో వారు సుమారు 4 కోట్ల కార్లను అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా హ్యూండై కార్ల వ్యాపారానికి ప్రఖ్యాతి పొందింది. కానీ కొంతమందికి మాత్రమే హ్యూండై గ్రూప్ లో 42 కంపెనీస్ ఉన్నాయని తెలుసు. ఉదాహరణకు హ్యూండై ఎలివేటర్, హ్యూండై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బిల్డింగ్ కంపెనీ అయిన హ్యూండై హైవే ఇండస్ట్రీస్. హ్యూండై కారణంగా సౌత్ కొరియా జపాన్ ని మించిపోయి ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బిల్డింగ్ దేశంగా మారింది. సౌత్ కొరియాలో హ్యూండై సాధారణ కంపెనీ కాదు. హ్యూండై అనేది దేశాన్ని రీబిల్డ్ చేసిన, వేలాది ఉద్యోగులను సృష్టించిన, సౌత్ కొరియాకు ఇంటర్నేషనల్లీ గుర్తింపు తెచ్చిన ఒక ఇన్స్టిట్యూషన్. ఇవన్నీ ఒక గ్రామంలోని పిల్లవాడు ప్రారంభించాడు. అతనికి ఫుడ్, మెడికల్, స్టడీస్ వంటి బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. కానీ అతని దగ్గర ఇమెన్సీ ప్యాషన్, విజన్ మరియు ముఖ్యంగా మంచి చేయాలన్న కోరిక ఉంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.